దేవునికి స్తోత్రం. ప్రేమంజోని పిల్లలారా, మనము ఎవరిని పోలి నడుచుకుని వెళ్ళనో అపొస్తలుడైన బడిన పౌలు సంఘమునకు బయలుపరిచిన మాటలు. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలన కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారులు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను.